హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 4. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తన కూతుర్ని అలా చూస్తూ ఇద్దరు ఏడ్చుకుంటూ ఉంటారు. నన్ను నా అమ్మా నాన్నని దూరం చేయాలి అనుకుంటావా? నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. హా హా హా, రక్తం వస్తుందా? నువ్వు ఇలానే ఉండాలి జానకి, ఇలానే ఉండాలి అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని అద్దాన్ని పగలకొట్టేస్తుంది. జానకి జానకి, నిన్ను చంపేస్తాను, వదలను, నిన్ను వదలను అంటూ రూమ్ అంతా చిందరవందర చేస్తూ అలానే కింద పడిపోతుంది. ఏవండి, శ్రావణి పడిపోయింది, పదండి అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళి శ్రావణిని బెడ్ మీద పడుకోబెట్టి తన దెబ్బలకి మందు రాసి తనని చూసి బాధపడడం తప్ప ఇంకేం చేయలేక మౌనంగా బయటకు వచ్చేశారు. మేడం, ఓ వచ్చారా? డిఐజీ గారు, రండి రండి, వచ్చి కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ ఆర్ ఎల్స్ టీ? ఏంటి ఒక్కరే వచ్చారు? మీ పుత్రరత్నం రాలేదా? మేడం, అది వచ్చాడు మేడం, కానీ బయట వెయిట్ చేస్తున్నారు. అలాంటి రోగ్స్కి అంత మర్యాద అవసరం లేదు పురుషోత్తం గారు. ముందు వెళ్ళి వాళ్ళని లోపలికి పిలవండి, మేము చూస్తాం రాత్రి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇద్దరు లోపలికి రాగానే ఇద్దరిని చూస్తూ, హా, నీ పేరేంటి? జగన్. ఏం చేస్తున్నావు? అంటే అది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. ఇలాంటి ఖాళీ టైంలో అమ్మాయిలకి బీట్ వేయడం, ఇంకా వాళ్ళని ట్రాప్ చేయడం లాంటి పనులు కూడా, అంతేనా? నీ పేరేంటి అని రెండోవాణ్ణి అడుగుతుంది. నాది అంత పెద్ద పేరేమీ కాదు మేడం, నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు వాగితే మూతి పళ్ళు రాలుతాయి. సు సు సురేష్. చూడు, సురేష్. ఒక్క సూనే మేడం. మరి 3 సార్లు ఎందుకు చెప్పావు? అంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకు భయం? నేనేమీ దెయ్యాన్ని కాదే. పైగా నిన్న మీకు నచ్చేగా వెంటపడ్డారు, ఇప్పుడెందుకు భయం? అంటే మీరు భయపడుతుంది నాకు కాదు, నా చేతిలో ఉన్న పవర్ కన్నమాట. అయ్యయ్యో కాదు మేడం, మీకే. నిన్నేమన్నా కొట్టారా మేడం? అప్పుడే భయపడ్డా, ఇప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది. నిజంగా నాకేం తెలీదు మేడం, నేను వద్దు అని అన్నా కానీ వాడే నా మాట వినకుండా తొందరపడ్డాడు. ఇద్దరు కలిసి బొందలు పడ్డారు. మేడం, ఈసారి రిపీట్ కాకుండా చూసుకుంటాం మేడం, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. హా పురుషోత్తం గారు, సొసైటీలో ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంది అనేది మీకు నేను సపరేట్గా చెప్పే అవసరం లేదనుకుంటా. అన్నీ తెలిసే మీరు మీ కొడుకు చేసేది తెలిసి కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారా? మేడం, డోంట్ టాక్. ఇక్కడ మీ కొడుక్కి సొసైటీ అంటే రెస్పెక్ట్ లేదు, అమ్మాయి అంటే గౌరవం లేదు, తన గురించి ఆలోచన లేదు, రేపు నేనేంటి అనే వ్యూ లేదు. దీనంతటికీ కారణం, సూటిగా చూస్తుంది జానకి. అది మేడం, నేను చెప్పానా దీనికి కారణం మీరే అంటాను. కాదంటారా? ముమ్మాటికి మీరే అంటాను. పురుషోత్తం తలదించుకొని ఉంటాడు. తప్పు చేసిన కొడుక్కి ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే వాడికి సపోర్ట్గా బెటాలియన్ వేసుకొని వచ్చావు. ఇంకా నీ కొడుక్కి ఏం భయం ఉంటుంది? నేనేం చేసినా కూడా వెనక చూసుకోవడానికి మా బాబు ఉన్నాడు, నేను తప్పు చేసినా కూడా కప్పిపుచ్చుతాడు అనే నమ్మకమే వాడితో తప్పు చేయించేలా చేస్తుంది. కాదంటావా? బాబు ఇలా ఉంటే కొడుకు ఇంకెలా ఉంటాడు? కొడుకుని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద వదిలేసి తప్పు చేసి సమర్థిస్తున్నావు, సిగ్గుగా లేదా? డోంట్ యూ ఫీల్ షేమ్? నిన్నక్కడ ఉంది నేను కాబట్టి, నేను కలెక్టర్ కాబట్టి నేను సేఫ్ అయ్యాను.
అదే ఆ ప్లేస్లో నార్మల్ అమ్మాయి ఉంటే మీ వల్ల తన పరిస్థితి ఏంటి? ఏం చేయాలని అంతమందితో వచ్చారు? మేడం, మాట్లాడకండి. మీరు రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నారు. ఇందులో తన మంచి అని ఉండకూడదు, న్యాయం అని మాత్రమే ఉండాలి. కానీ మీరు అలా కాదు. నా కొడుకు అని చూసి వాణ్ణి అలా తయారు చేసింది మీరే. ఇప్పుడు శిక్ష పడాల్సింది కూడా వాళ్ళకి కాదు, వాళ్ళు కూడా అలా తయారవ్వడానికి కారణం. అయినా మీకు పడితే రెండోసారి వాళ్ళకి ఇలాంటి ఎదవ పని చేయనివ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. జగన్ జానకి మాటలకి విస్తుపోతూ ఇప్పుడేం చేస్తుంది అని చూస్తున్నాడు. ఏంటి చెప్పరా? పోనీ నేనే చెప్పనా? ఎంతైనా హయ్యర్ అఫీషియల్ కదా. ఎప్పుడు ఒకరితో సెల్యూట్ చేయించుకునే నువ్వు ఇప్పుడు మీ కింద చేసే వాళ్ళకి కూడా సెల్యూట్ చేయడం కంటే బెటర్ పనిష్మెంట్ ఇంకేం ఉండదనుకుంటా. చంపటం కంటే చచ్చేలా చెయ్యటం కాదు, చావు దెబ్బ తీయటం, మళ్ళీ లేవకుండా తీయటం. గౌరవించబడిన చోటే గౌరవం ఇస్తూ ఉంటే మీరు చేసిన తప్పు మీకు తెలుస్తుంది. ఓకే, ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీ డిమోషన్ ఆర్డర్స్ మీకు రేపటిలోగా అందేలా చేస్తాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మేడం, నాదేది రిపీట్ చేయడం నచ్చదు. అండ్ సి, మీకు చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి లాస్ట్ వార్నింగ్ వదిలేస్తున్నా. అబ్బాయిలంటే అమ్మాయిలు చూసి కామెంట్ చేయడం, అల్లరి చేయడం న్యాచురల్, కానీ ఏది కూడా హద్దు దాటకూడదు. అది తెలుసుకొని ఉండండి. అన్నయ్య, ఎందుకు వచ్చావు? ఈ నెల తర్వాత చూసినందుకు. కనీసం ఎప్పుడొచ్చావు? బాగున్నావా అంటా అనుకున్నా. అన్నయ్య, ఓకే, ఎప్పుడొచ్చావు అడిగగా ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? నీకోసమే అన్నయ్య, నిన్ను చూడాలని వచ్చాను అంటూ తన చేతికున్న కట్టు చూసి అన్నయ్య అంటూ కంగారుగా వచ్చి చేతికేమైందన్నయ్య అంటూ పట్టుకుంటుంది. విసురుగా తను పట్టుకున్న చేతిని లాక్కొని శ్రావ్య, డోంట్ టచ్ మీ, డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. అన్నయ్య, నేను నీ చెల్లెల్ని, అందుకే ఇంతసేపు ఇంట్లో ఉన్నావు, లేదంటే ఎప్పుడో బయట ఉండేదానివి. ఏంటి విషయం ఇలా వచ్చావు? ఏం కావాలి? అయినా ఏం కావాలన్నా ఇవ్వడానికి మొగుడు అండ్ బాబు ఇద్దరు ఉన్నారుగా, మళ్ళీ నాతో అవసరం ఏంటి? కావాలని వచ్చా అన్నయ్య. అది రాహుల్ దగ్గర కానీ నాన్న దగ్గర కానీ దొరకదు. అన్నయ్య ప్రేమ కావాలన్నయ్య. అన్నగా నాకు నేను అడిగింది ఇస్తావా? ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్కి నేను కట్టుబడను. ఇవన్నీ కూడా అవసరం కోసం మనం క్రియేట్ చేసుకున్న బాడీ చీప్ ట్రిక్స్, బ్లడీ చీప్ ట్రిక్స్. అన్నయ్య, ఆ రోజు అమ్మ అన్నది తప్పే, దానికి మమ్మల్ని కూడా శిక్షించాలా? కానీ ఇప్పుడు అమ్మ కూడా మారిపోయిందన్నయ్య. అందుకే నేను ఆడవాళ్ళని నమ్మడం మానేశాను. ఆడదాని మార్పు ఒక నటన, అవసరం కోసం మారిపోతూ ఉంటారు. అలానే ఇప్పుడు ఆమె కూడా మారిపోయింది, అంతే. రేపు నేను ఇలానే ఉంటే నాకు ఈ అన్న వద్దు, ఏం వద్దు అని నువ్వు కూడా మారిపోతావు. కాబట్టి అన్న, తొక్కు, తోలు అంటూ నా దగ్గరికి రాకు శ్రావ్య. పీస్ఫుల్గా ఉంటున్న నాకు ఈ నాన్సెన్స్ చెప్పకు ప్లీజ్. నన్ను ఇలా ఉండనివ్వండి. ఇలా కూడా ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి పోవటమో లేదా నేనే శాశ్వతంగా పోవడమో చేయాలి. ఏం చేయాలి చెప్పు? వద్దన్నయ్యా, అలాంటి మాటలు అనకు. నాతో మాట్లాడకపోతే ఏంటి? నిన్ను చూశాను, అది చాలు. మనం దూరంగా ఉన్న అన్నా చెల్లెలం అయితే కాకుండా పోముగా. కానీ అన్నయ్య, నాన్న నీ కోసం చాలా దిగులు పడుతున్నారు. కనీసం తన కోసమైనా ఒకసారి ఇండియాకి వెళ్ళు. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఉన్నది నువ్వే అన్నయ్య అంటూ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది శ్రావ్య. పొద్దున్నే నా మూడ్ స్పాయిల్ చేయడానికే వచ్చేస్తారంతా. ఫస్ట్ ఫ్రెష్ అయితే కానీ ఈ హెడేక్ పోదు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. జానకి, అది కలెక్టర్ అయిందా? వెంటనే ఈ విషయం చెప్పాలి. ఇన్ని రోజులు దాని జాడ లేకపోతే
మొగుడు అవమానించేసరికి చచ్చిపోయిందేమో అనుకున్నా. కానీ చదివి అనుకున్నది సాధించి కలెక్టర్ అయిందనమాట. జానకి, నిన్ను పెళ్లి చేసుకుంటే ఫుల్ టైం నువ్వు, పార్ట్ టైం నీ చెల్లెలు, 2 birds at 1 shot అనుకున్నా. కానీ నా ఆశ మీద నీళ్లు చల్లావు కదా. వాణ్ణి పెళ్లి చేసుకుని ఎగిరిపోయావు. కానీ నీ చెల్లికి నీ మీద ఉన్న పగ నాకు బాగా యూజ్ అయింది. కానీ నువ్వు సడన్గా మాయమయ్యి ఈరోజు కలెక్టర్గా కనిపించావు. ఇప్పుడు నేను నిన్ను చేరుకోవడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదుగా. శ్రావణికి నీ మీద ఉన్న ద్వేషం ఏదైనా నాకు సుసాధ్యం అయ్యేలా చేస్తుంది. నీ చెల్లినే నీ మీదకి ఎక్కువ పెట్టిన బాణంలా దూసుకొచ్చేలా చేస్తాను. ఈరోజే శ్రావణికి నీ సంగతి చెప్తాను. నీ మీదకి ఈ మహేష్ దూసుకొస్తున్నాడు. లక్ష్మి, మనం ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తున్నామనేది ఎవరికీ తెలియకూడదు. అలానే ఇది గుర్తుపెట్టుకో, శ్రావణిని ఎవరు కూడా చూడకూడదు. అందుకే మనం మన సామాను మొత్తం కూడా ఇప్పుడే పంపించేసి, మనం మాత్రం ఈ రాత్రికి అందరూ పడుకున్నాక శ్రావణిని తీసుకుని వెళ్ళిపోవాలి. మీరంతగా చెప్పాలా అండి? నేను చుట్టుపక్కల వాళ్ళకి ముందే చెప్పాను మనం మన సొంత ఊరు వెళ్ళిపోతున్నామని. అందరూ కూడా నమ్మేశారు. నాకు తెలుసండి, మనం వెళ్తున్నామని తెలిస్తే ఆ మహేష్ కూడా మన వెనకే వస్తాడనేగా. శ్రావణిని వాడు కలవకూడదు. వాడికి ఇప్పటికే జానకి గురించి తెలిసే ఉంటుంది. శ్రావణికి తెలియనివ్వకుండా మనం వెళ్ళిపోవాలి అని కదా మీరు అనుకుంటున్నారు? హా, అవును లక్ష్మి. మనం వెళ్ళే చోటికి వాడికి తెలియకూడదు. తెలిస్తే వాడు మళ్ళీ శ్రావణిని అడ్డు పెట్టుకొని జానకిని ఇబ్బంది పెడతాడు. వాళ్ళు అనుకున్నదే తడవుగా అనుకున్నట్టు అంతా చేసేసి ఆ రోజు రాత్రికే శ్రావణిని తీసుకొని అక్కడి నుంచి కారులో హైదరాబాద్ వెళ్ళిపోతారు. అర్ధరాత్రి హరిగారి ఇంటికి వచ్చిన మహేష్ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి, ఇదేంటి ఈ ఇంటికి తాళం వేసింది, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారుగా అని అనుకుంటూ శ్రావణి గది దగ్గరికి వెళ్ళి బయట నుంచి ఆ గది చూసి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ఖాళీగా పలకరించడంతో విసిపోతూ, ఇదేంటి ఇల్లు ఇలా ఉంది, అంటే వీళ్ళు వెళ్ళిపోయారా? నో, అలా కాకూడదు అంటూ బయటకు వెళ్ళి అర్ధరాత్రిలోని లేకుండా పక్కింటి వాళ్ళు వెళ్ళి తలుపులు బాది హరిగారి గురించి అడిగి వాళ్ళు వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయారని చెప్పి వెళ్ళిపోతారు. ఛా, వీళ్ళేంటి ఇలా చేశారు? నేనైతే ఈరోజు శ్రావణికి చెప్పి అసలు ఆట మొదలు పెట్టాలనుకుంటే వీళ్ళేంటి ఇలా చేశారు? ఇంత సడన్గా వెళ్ళిపోయారంటే ఎక్కడికై ఉంటుంది? వీళ్ళేదో ఊరు కూడా తెలియడం లేదే. నేనేం చేయాలి ఇప్పుడు? దాని మీద నా పగ వదిలేదే లేదు. నేనే వెళ్తాను, దాన్ని మాత్రం ఊరికే వదలను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నివి, త్వరగా రెడీ అవ్వు, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. నాన్న, ఈరోజు ఫస్ట్ డే కదా, లేటుగా అయితే ఎలా చెప్పు? నిన్ను స్కూల్లో జాయిన్ చేసి అమ్మ మళ్ళీ జాబ్కి వెళ్ళాలి కదా. గో అండ్ గెట్ రెడీ. మా, ఈరోజు తాతయ్య నాకు ఈ బుక్స్ అండ్ పెన్ కొనిచ్చారు. నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పాను కదా, అందుకే ఇచ్చారు. హా, సరే నివి, త్వరగా రెడీ అవ్వమ్మా, మనం స్కూల్కి వెళ్ళాలి కదా అంటూ నివేదితని రెడీ చేస్తుంది. నివేదిత అంటూ రెడీ అయిన తనని చూసుకొని మురుసుకుపోతూ, నా కూతురు బంగారం అని నుదుటిన ముద్దు పెట్టి, నివి స్కూల్లో అల్లరి చేయకూడదు, బుద్ధిగా టీచర్స్ చెప్పినట్టు బాగా చదువుకోవాలి. స్కూల్లో నీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్లతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. బాగా చదువుకొని నువ్వు మంచి పేరు తెచ్చుకొని గుడ్ గర్ల్ అనిపించుకోవాలి. హా అంటూ బుద్ధిగా తల ఊపుతుంటే నవ్వుతూ, సరే పద నివి, ముందు గుడికి వెళ్ళి అప్పుడు స్కూల్కి వెళ్దాం. అమ్మా, టెంపుల్ అని తాతయ్య ఇంటికి తీసుకొచ్చావేంటి? మీ తాతయ్య కూడా దేవుడి లాంటి వాడు కదా నివి, అందుకే ముందు తాతయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత గుడికి వెళ్దాం. నా దృష్టిలో సార్ గారు ఆ దేవుడి కంటే గొప్ప నివి. ఈరోజు మనం ఇలా ఉన్నామన్నా
నువ్వు ఈ భూమి మీదకి వచ్చావన్నా కూడా సార్ గారే కారణం. ఆయన లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళమో. ఆ దేవుడు నాకు ఆయన రుణం తీర్చుకొని నా ప్రాణం ఇచ్చైనా ఆ రుణం అవకాశం ఇస్తే తీర్చుకుంటాను అని అనుకుంటూ నివిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. సార్, జానకి నువ్వా? రామ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఆర్ బంగారం, నువ్వు వచ్చావా? రారా రా అంటూ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. సార్, ఏంటి ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వకుండా ఇలానే ఉన్నారు? షూ, ఏం లేదు జానకి, ఊరికే అలా ఉన్నాను. నువ్వేంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లకుండా ఇలా వచ్చావు? అదే సార్, ఈరోజు నివిని స్కూల్లో జాయిన్ చేద్దామని నిన్నే చెప్పాగా, అందుకే మొదటిసారి వెళ్లే ముందు మీ దగ్గర బ్లెస్సింగ్స్ ఇప్పిద్దామని వచ్చాను. నివి, సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో. హా, నివి బాగా చదువుకో తల్లి. మీ అమ్మలాగా నువ్వు కూడా పెద్ద కలెక్టర్ అవ్వాలి, సరేనా? అంతా బాగా చదువుకొని మీ అమ్మ పేరు నిలబెట్టాలి. చింతపండు, సెంటు, చెరుకు. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్, నా పేరు జానకి. భలేవారు కలెక్టర్ గారు, మీరు తెలియకపోవడం ఏంటి? చెప్పండి, ఏంటి విషయం, ఇలా వచ్చారు? అది నా కూతురు అంటూ నివిని చూపించి, తన పేరు నివేదిత, తనని స్కూల్లో జాయిన్ చేయాలని తీసుకొచ్చాను. అడ్మిషన్ ఉందా? హా మేడం, మీరు సైన్ చేయండి, నేను ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేస్తాను. హా మేడం, పాప ఫాదర్ నేమ్ ఏంటి? గతం. నీ మెళ్ళో ఈ తాళి కట్టింది నేనే అని చెప్పి నా పరువు తీయకు. నీలాంటి తిరిగిపోతుందని మొగడంటే నాకు పరువు ఉండదు ప్రస్తుతం. మేడం, మిమ్మల్ని, మీ హస్బెండ్ నేమ్ ఏంటి చెప్పండి, ఇక్కడ ఫాదర్ కాలం ఫిల్ చేయాలి. హర్ష గారు, అమ్మాయి తన తల్లి అయిపోతున్నావు అని ఎంతో సంబరంగా మొదటిసారి తన భర్తకి చెప్పుకొని మురుసుకుపోవాలి అనుకుంటుంది. కానీ నేను మీకు చెప్పడమే కాదు, ఇంతవరకు మీకు కూతురుంది అని కూడా తెలీదు కదా. నా మెళ్ళో ఈ తాళిని ఎగతాళి చేసి మీరెవరో కూడా చెప్పద్దు అనేసి వెళ్ళిపోయారు. నన్ను భార్యగాని అంగీకరించని మీరు మన బిడ్డకి తండ్రి అని ఒప్పుకుంటారా? మీకు కూతురుందని తెలియని దానికి మీ గురించి నేనేమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఎందుకు మన బంధాన్ని ఓ సమాధానం లేని ప్రశ్నలాగా మార్చేశారు? మేడం, ఆ ప్రిన్సిపాల్ గారు, మీరు డీటెయిల్స్ చెప్తే మీ హస్బెండ్. ప్రిన్సిపాల్ గారు, తను నా కూతురు నివేదిత, తనకి అమ్మైనా నాన్నైనా అన్ని నేనండి, మాకంటూ ఉన్నది మేమే. ఇప్పుడు మీరు మా అమ్మాయికి ఇవ్వడానికి అడ్మిషన్ ఉందా లేదా? భలేవారు మేడం, మీరు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని మిగతావన్నీ ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి నివిని స్కూల్లో జాయిన్ చేస్తుంది. నివి, నేను ఈవినింగ్ వస్తాను, స్కూల్లో బాగా చదువుకో అమ్మా అంటూ జానకి చేయి పట్టుకుంటుంది. ఏంటి నివి అంటూ జానకి మోకాళ్ళపై కూర్చుంటుంది. అమ్మా, మా నాన్న పేరేంటి? నాన్నకు నేనంటే అసలు ఇష్టం లేదా? నన్ను చూడ్డానికి ఎప్పుడూ రారేంటి? నాన్న ఎక్కడుంటారమ్మా? నివి అంటూ గుండెలకు హత్తుకుంటూ, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియని మీ నాన్న ఎక్కడుంటారు అంటే నేనేమని చెప్పాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళని నేనెక్కడ వెతకాలి? అసలు నువ్వే తెలియని మీ నాన్నకు నువ్విష్టం లేదా అంటే ఎలా చెప్పాలి? నన్ను తన భార్యననే చెప్పుకోవద్దు అన్న మీ నాన్న పేరు నీకే ఎలా చెప్పాలి? అమ్మా, చెప్పమ్మా, నాన్నకి నేనంటే ఇష్టం లేదా? నన్ను చూడ్డానికి అసలు రారా? లేదు నివి, నీకు తెలుసా, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. మీ నాన్న ఎప్పుడు నీ గురించే కలలు కనేవాడు, అంత ఇష్టం నువ్వంటే. మీ నాన్న నిన్ను చూడ్డానికి వస్తారు నివి, నువ్వు బాగా చదువుకుంటే అప్పుడు వస్తాడు. నువ్వు బాగా చదువుకో అంటూ తన కన్నీళ్లు తుడిచి నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వచ్చేసి కారెక్కేసి సైలెంట్గా కళ్ళు మూసుకుంటుంది. జానకి, ఆలోచించుకో, ఇప్పుడంటే నివి చిన్నపిల్ల, ఏం తెలీదు, కానీ రేపటి రోజు
అమ్మా మా నాన్నెవరు అని అడిగితే ఏం చెప్తావు జానకి? తన కోసమన్నా చెప్పమ్మా అన్న ఆనందరావు మాటలు తలుచుకుంటూ, సార్ మీరు అన్న రోజు వస్తుంది, అన్న రోజు ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. నివి అడిగి ఏ ఒక్క ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకు హర్ష నన్ను ఇలా చేస్తూ బ్రతకమని వదిలేసి వెళ్ళిపోయావు? ఇంతకన్నా ఆ రోజే నువ్వు చేసిన తప్పు ఇది అని నన్ను చంపేసినా ఈ రోజు నాకు నివికి బాధ ఉండేది కాదు హర్ష. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అడిగే మొదటి ప్రశ్న నీ భర్త పేరేంటి అని. ఏమని చెప్పాలి హర్ష? నువ్వు చెప్పుకోవద్దు అన్న నీ పేరు నేనెలా చెప్పాలి? మీరెక్కడున్నారు హర్ష? మిమ్మల్ని చూడాలని ఉంది, నా వల్ల కావడం లేదు. అలసిపోయాను హర్ష. మిమ్మల్ని మర్చిపోవాలని ప్రయత్నించి నాతో నేనే అలసిపోయాను. ఇంకెన్ని రోజులు ఇలా? హర్ష నేనెక్కడో మీరెక్కడో, మధ్యలో ఏ పాపం తెలియని మన పాప. మేడం ఆఫీస్ వచ్చింది. అప్పటి వరకు కొనసాగుతూ ఉన్న జానకి ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి కార్దిగి లోపలికి వెళ్ళిపోయింది. శ్రావ్య నువ్వొచ్చి 2 నెలలైంది. రోజు వెళ్ళడం, హర్షిత్ దగ్గర మాటలు అనిపించుకొని రావటం ఇంకా చాలలేదా? ఈరోజు మళ్ళీ వెళ్తున్నావు. ఇంకా మాటలు అనిపించుకోవడానికి నీకేం లేకపోయినా నాకుంది. నా భార్యలా మాటలు పడుతూ ఏడుస్తూ ఉంటే నా వల్ల కాదు. ఇంకా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు శ్రావ్య. రాహుల్ అలా అనకు. ఏ విషయంలో అయినా ఒప్పుకుంటా, అంతేకాని మా అన్నయ్య విషయంలో మాత్రం వినను. నాకు నువ్వైనా కూడా మా అన్నయ్య తర్వాతే. తను బాగుండాలి, మళ్ళీ ఇదివరకట్లా ఉండాలి. నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు రాకు, కానీ నన్ను మాత్రం వద్దు అనకు. నేను వెళ్ళాలి, వెళ్తాను. శ్రావ్య చెప్తే అర్థం కాదా? హర్షిత్ అలానే ఉంటాడు, వారు మారడు. వాణ్ణి చూసి నేనే మారుతున్నాను. నువ్విలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను. అది కాదు రాహుల్, అన్నయ్య మారాడు. శ్రావ్య వాడు ఇక్కడే ఉన్నన్ని రోజులు అస్సలు మారడు. నువ్వు రోజు ఇలా వెళ్ళటం రావడం తప్ప ఇంకేం ఉండదు. వచ్చి ఇలా ఏడవడం అంతే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా అంతే. నథింగ్ విల్ చేంజ్. మరేం చేద్దాం రాహుల్? అన్నయ్య మారాలంటే నేను ఏం చేయడానికన్నా రెడీ. నువ్వు కాదు, మీ నాన్న చేయాలి. ఇప్పటికీ హర్షిత్ ఎవరికైనా వాల్యూ ఇస్తాడంటే అది మీ నాన్న ఒక్కడికి. అందుకే మీ నాన్నతో మాట్లాడితే తాను ఎక్కడ లూజ్ అవుతాడో అనే భయంతో తనతో మాట్లాడడం మానేశాడు. హర్షిత్ మళ్ళీ మీ నాన్నని కలిస్తే కనీసం ఆయన మీద ఉన్న ప్రేమతో అన్నా కాస్త చేంజ్ అవుతాడు. కానీ అన్నయ్య మాట్లాడడం లేదుగా. అవును, మీ అన్నయ్య మాట్లాడడు, నువ్వు చెప్తే అస్సలు చేయడు. కానీ మనమే మళ్ళీ మీ అన్నయ్య మాట్లాడేలా చేయాలి. ఏం చేయాలి రాహుల్? రాహుల్ తన ప్లాన్ అంతా చెప్పి చూడు. ఇదంతా కూడా నీ బాధ చూసి చెప్తున్నాను. పొరపాటును కూడా ఇదెవ్వరికి తెలియకూడదు. ముఖ్యంగా హర్షిత్కి తెలిస్తే నన్ను పనిష్మెంట్ పేరుతో చంపేస్తాడు. రేపొకసారి మావయ్యతో డిస్కస్ చేసి ఓ డిసిషన్ తీసుకోండి. ఈ పూటకు హాయిగా రెస్ట్ తీసుకో. నన్ను తీసుకో నువ్వు. మార్నింగ్ నువ్వు చెప్పిన తర్వాత 2 మినిట్స్ ఎక్కువ ఉన్నావు అని నాతో 20 టైమ్స్ న్యూస్ పేపర్ కాపీ చేయించాడు. అసలు మీ అన్న ఇలాంటి వింత వింత ఐడియాస్ ఎలా తీసుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. చేతులు నొస్తున్నాయి. ఇద్దరే నాకు తగిలారు. ప్రేమంటూ నువ్వు, వద్దు అంటూ వాడు అంటూ శ్రావ్య గుర్రుగా చూడడంతో అదే మీ అన్నయ్య గారు. చాలా అలాను మా అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడావో? షూ, నీకు అన్నయ్య అయితే నాకు ఫ్రెండ్ వాడు అంటూ తన మీదకు లాక్కుంటాడు శ్రావ్యని. ఏవండి, మనం వచ్చి 2 నెలలైనా జానకి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. శ్రావణికి అనుమానం రాకుండా మనం జానకిని కలవాలండి. నాకు దాన్ని త్వరగా చూడాలని ఉంది. కానీ ఎలా లక్ష్మి? నువ్వెప్పుడు శ్రావణి దగ్గరే ఉండాలి. కాదు, నువ్వు కాసేపు బయటికి వెళ్ళినా ఒప్పుకోదు. నేను వెళ్ళకపోతే ఏంటండి? మీరన్నా వెళ్ళి జానకిని చూసిరండి. ఎలా వెళ్ళను లక్ష్మి? ఏ మొహం పెట్టుకొని వెళ్ళను? ఓ కూతురు సంతోషం కోసం ఈ కూతురు ఉందో లేదో పట్టించుకోకుండా
ఈరోజు కలెక్టర్ అయ్యేసరికి వచ్చారా అని జానకి అంటే నేను తట్టుకోలేను. మన జానకి అలా ఎప్పటికీ ఆలోచించదు. అది నిజంలో ఓర్పులో జానకినే మించిపోతుంది. మన పరిస్థితి ఏంటి అనేది తను అర్థం చేసుకోగలదు అనుకుంటున్నారా? కానీ నా వల్ల కాదు లక్ష్మి. నువ్వే జానకిని కలువు. మరి శ్రావణి ఎక్కడికి వెళ్లారంటే ఏమని సమాధానం చెప్పాలండి? నిజం చెప్పలేము. అబద్ధం ఆడినా దానికి తేలిగ్గా తెలిసిపోతుంది. ఇప్పటికే అనుక్షణం నిజం దాచలేక భయపడుతున్నా. ఇంకా అంటే నా వల్ల కాదు. పోనీ లక్ష్మి, నేను రేపు స్లీపింగ్ పిల్స్ తీసుకొస్తాను. తను తినే టిఫిన్లో ఇవ్వు. మళ్ళీ శ్రావణి నిద్రలేచేసరికి ఇంట్లో ఉండొచ్చు. తనకి అనుమానం వచ్చినా ఏదోలా మేనేజ్ చేయొచ్చు. కానీ అలా చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అండి. ఒక్కదానికి ఏం కాదులే లక్ష్మి. పైగా డాక్టర్ కూడా తను నిద్రపోకపోతే ఇవ్వమని రిఫర్ చేశారుగా. ఇద్దరూ అదే మంచిదనుకొని అలానే చేయాలనుకున్నారు. నివి, ఈరోజు నీకు స్కూల్లో హోంవర్క్ ఇచ్చారుగా, వెళ్ళి చేసుకో తల్లి. అమ్మతో నేను మాట్లాడతాను. ఓకే తాతయ్య అంటూ అప్పుడే జానకి తన వర్క్ ముగించుకొని ఇంటికొచ్చి అక్కడే ఉన్న ఆనందరావు గారిని చూసి, సార్, మీరే వెళ్ళి నివిని తీసుకొచ్చారంటగా. నేను స్కూల్కి వెళ్తే చెప్పారు. మీకెందుకు శ్రమ, నేనే తీసుకొచ్చేదాన్ని కదా. ఇన్ని రోజులు లేని శ్రమ ఈరోజు కొత్తగా ఏం రాదులే, కానీ కూర్చో, జానకి నీతో మాట్లాడాలి అంటూ తన వైపు సీరియస్ గా చూస్తూ, నేను నీకు ఆ రోజే చెప్పాను, నివి ఇప్పుడు చిన్నపిల్ల, రేపు మా నాన్న ఎక్కడా అని అడిగితే ఏ సమాధానం చెప్తావు అని. విన్నావా? ఈరోజు నేనన్న మాట నిజమైందిగా. జానకి నివి అడిగే ప్రశ్నలకి ఎన్ని రోజులు మౌనంగా ఉంటావు? జానకి ఏం మాట్లాడకుండా తలదించుకొని ఉంటే, నువ్వు చెప్పకపోయినా పసి మనసు ఆగదు కదా, అంతా చెప్పింది. ఈ రోజుతో అయిపోలేదు జానకి. ఇకపై అడుగడుగునా తను అడిగే ప్రశ్నలకు ఇలా తలదించుకుని రేపు రోజు అడిగేదానికి అసలు తల ఎత్తలేవు. సార్, ఇంక నువ్వేం చెప్పకు జానకి. అయినా ఏం చెప్తావు? నేనేం చెప్పను అంటావు, అంతే కదా. అంతకంటే ఇంకేం చెప్తావు? అందుకే నేనే చెప్తున్నా విను. నువ్వెలాగో నీ భర్త ఎవరో చెప్పవు, తన వివరాలు బయట పెట్టవు. అది నీ కాల్. కానీ పసిదాన్ని బాధ పెట్టే హక్కు మీ ఇద్దరికీ లేదు. ఈ రోజు నుంచి నీ భర్త కోసం కాదు, నివి తండ్రి కోసం నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వద్దు అన్నా నేను ఆగను. వాళ్ళ నాన్న గురించి నిజం తెలుసుకుని నేను తనతో మాట్లాడి మిమ్మల్ని కలుపుతాను. అంతవరకు ఆ పసి మనసుకి కష్టం కలగకుండా వాళ్ళ నాన్న స్టేట్స్ లో ఉన్నాడు అన్నాడు అని అబద్ధం చెప్పు జానకి. సిఫార్సులతో సంప్రదింపులతో కాపురాలు సక్కబడవు సార్. మీరు శ్రమ పడడం తప్ప అంతకు మించి ఇంకేం ఉండదు. ఇవన్నీ వదిలేసేయండి. నా జీవితం ఇంకా ఇలా మిగిలిపోవడమే. ఆయనకే నా మీద ప్రేమ చచ్చిపోయింది. మళ్ళీ ఆయన్ని మా జీవితంలోకి తీసుకొచ్చినా మేము కలవలేం సార్. ఆయనకి నా కడుపుతో ఉన్నాను అనే నిజం తెలియకుండానే నాకు దూరం అయ్యారు. ఇప్పుడు నా బిడ్డను ఎలా చూపించాలి? ఏమని చెప్పాలి? ఇదంతా ఆపేయండి సార్. షూ జానకి, అదే ప్రాబ్లం అయితే ఈ రోజుల్లో మెడికో చాలా అడ్వాన్స్డ్గా ఉంది. నువ్వు అన్నదాన్ని బట్టి మీ ఆయన నీ మీద అనుమానంతో వదిలేశాడని అర్థమవుతుంది. కావాలంటే DNA టెస్ట్ చేపిద్దాం. అప్పుడు కూడా నమ్మకుండా ఉంటాడా చెప్పు? అలా చేస్తేనే నివిని తన బిడ్డను ఒప్పుకుంటాడు అంటే ఎప్పటికీ నేను ఒప్పుకోను సార్. నమ్మకం లేని బంధం ఎప్పటికీ నిలబడదు. జానకి, నువ్వేమైనా చెప్పు, నేను మాత్రం వినను. ముందు ఆ అబ్బాయి ఎవరో అనేది తెలుసుకుంటాను. అంతవరకు మాత్రం నివికి వాళ్ళ నాన్న స్టేట్స్ లో ఉన్నాడని చెప్తాను. నువ్వు అలానే చెప్పు. ఒకవేళ నిజం తెలియకపోయినా వాళ్ళ నాన్న ఉంది అన్న ఆనందంలో అన్న ఆ చిన్నదానికి మిగులుతుంది. తాతయ్య, రా తల్లి, హోంవర్క్ అయిపోయిందా? హా తాతయ్య, అయిపోయింది. మనం కేక్ తెచ్చుకోవడానికి వెళ్దామన్నావుగా? హా, వెళ్దాం. కానీ మీ నాన్న ఫోన్ చేశాడు నివి. నీ గురించి కూడా అడిగాడు. త్వరలోనే స్టేట్స్ నుంచి వచ్చేస్తారంట. ఇప్పుడే మీ అమ్మ చెప్పింది. అమ్మా, అవునా? నాన్న ఫోన్ చేశారా? ఎప్పుడొస్తారు? నన్ను అడిగారా? అంటూ మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంటే
జానకి నివి కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి కాదు అని చెప్పలేక అవును అని ఒప్పుకోలేక మౌనంగా ఉంటే, నివి, నువ్వు పొద్దున మీ నాన్న కావాలని అడిగావంటగా, అందుకే మీ నాన్నతో అమ్మ మాట్లాడింది. ఇంకొన్ని రోజుల్లో మీ నాన్న వచ్చేస్తాడు నివి. అమ్మా, మా నాన్న పేరేంటి? చూస్తావేంటి జానకి, చెప్పు. నివి వాళ్ళ నాన్న పేరు చెప్పమ్మా. సార్. ఆహా, మీ అమ్మ సిగ్గుపడుతుందమ్మా. మీ డాడీ పేరు రామ్. అవునా? అమ్మ, మా నాన్న పేరు రామ్. భలే ఉంది. నివి, నువ్వు వెళ్ళి డ్రైవర్కి చెప్పు, నేను తీసుకెళ్తాడు. వెళ్ళి కేక్ తెచ్చుకో అని పంపించేసి, సార్ ఇదంతా అవసరమా? నిజం ఒక్కసారి బాధ పెట్టినా సరిపోతుంది. దానితో ఆ నిజానికి అలవాటు పడుతుంది. కానీ అబద్ధం అనేది ఒక్కసారి చెప్తే అది ఒక్కదానితో ఆగదు. ఆ అబద్ధాలు చెప్తూనే ఉండాలి. నివి వాళ్ళ నాన్న పేరు అలా ఎందుకు చెప్తారు? మరేం చెయ్యను? నువ్వెటూ చెప్పవు. అందుకే ఈ జానకి పక్కన ఉండేవాడు రాముడు ఒక్కడే అని అలా చెప్పాను. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ అబద్ధాన్ని కంటిన్యూ చెయ్యి. జానకి తొందరలోనే మీ ఆయన్ని వెతికి తీసుకొస్తాను. మీకు చెప్పలేను సార్. మీకు నచ్చినట్టు చేసుకోండి. జరగని దాని గురించి ఆలోచించి కూడా లాభం లేదు సార్. నేను మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. జరగకపోతే నీలాంటి మంచిదానికి ఓ మంచి తోడు చూసి మళ్ళీ పెళ్లి చేస్తా. అంతేకాని ఇద్దరిని ఇలా మాత్రం ఉండనివ్వను. నీకు భర్త అవసరం లేకపోయినా నివికి తండ్రి కావాలి జానకి అంటూ రింగ్ అవుతున్న మొబైల్ చూసి తన ఆలోచనలు పక్కన పెడుతూ శ్రావ్య అంటాడు లిఫ్ట్ చేసి. డాడీ, బావున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తాను శ్రావ్య, ఇప్పుడే జానకి దగ్గరికి వచ్చాను. నివి ఈరోజే స్కూల్కి వెళ్ళింది. చిన్న ఎలా ఉన్నాడు శ్రావ్య? ఏమన్నా మార్పు వచ్చిందా? నీతో అన్న బాగా మాట్లాడుతున్నాడా? లేదు నాన్న, మీతో అది మాట్లాడాలనే కాల్ చేశాను. అన్నయ్య అసలు ఏం మారలేదు నాన్న. ఇప్పటికీ అలానే ఉన్నాడు. మనం ఇలానే వదిలేస్తే ఇలానే ఉండిపోతాడు. మళ్ళీ మీ దగ్గరికి ఇండియా వస్తే కానీ ఏమన్నా కొంచెం మారుతాడు. కానీ చిన్న ఇండియా అంటే ఒప్పుకోవడం లేదు కదా శ్రావ్య. నాతోనే ఎప్పటికో ఒకసారి మాట్లాడుతున్నాడు. ఇంక ఇండియా అంటే అది కూడా మాట్లాడాడు. మరి వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.